దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 29th మే 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 10 and verse 9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక విషయాల్లో నీకు విడుదల, రక్షణ కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి. యేసు ప్రభువారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నారు. నేనే ద్వారమును. దేని కొరకు? నువ్వున్న పరిస్థితిలో నీవు రక్షింపబట్టకు, నీవున్న అప్పు బాధల నుంచి నువ్వు రక్షింపబట్టకు, నీవున్న పాపం నుంచి నువ్వు రక్షింపబట్టకు, నీకున్న దుఃఖం నుంచి నువ్వు రక్షింపబట్టకు, నీకున్న ఆ యొక్క ప్రతికూల వాతావరణం నుంచి నువ్వు రక్షింపబట్టకు. యేసు ప్రభువారు నీకు ద్వారముగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. John chapter 10 and verse 9. I am the door. By me if any man enter in, he shall be saved and shall go in and out and find pasture. వానికి మేత దొరుకును, ఆహారము దొరుకును. యు నీడ్ ప్యాస్చర్ టు గ్రో అప్ ఇన్ లైఫ్. యు నీడ్ ప్యాస్చర్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక యేసు ప్రభు అనే ద్వారములో లోనికి వెళ్ళడము నేర్చుకోవాలి. ఆయన నామాన్ని ఇన్వోక్ చేసినప్పుడు, యేసు ప్రభు నామాన్ని పలికినప్పుడు, పలకడం అంటేనే ఆయన ద్వారంలో ప్రవేశించుట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలో పరిగెత్తి సురక్షితముగా ఉంటారు. For the name of the Lord is a strong tower. యేసు ప్రభు నామము ఒక బలమైన దుర్గము. అందులో నువ్వు ప్రవేశించినప్పుడు ఏ విషయాల్లో నువ్వు తొందరపడుతున్నావో, ఏ విషయాల్లో చింతాక్రాంతుడై ఉన్నావో, నీకు విశ్రాంతి దొరుకుతుంది, నీకు రక్షణ దొరుకుతున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామము గొప్ప నామము, యేసు నామము బలమైన నామము, యేసు నామము నీకున్న పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించగల నామము. ఈ భూమి మీద ఏ నామములో రక్షణ లేదండి, ఏ నామములో విడుదల లేదు, కేవలం యేసు ప్రభు నామము తప్ప. దెర్ ఇస్ నో అదర్ వే ఫర్ us to be safe, for us to be saved, for us to be redeemed, but through the door called Jesus Christ. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 10 अध्याय और 9 वचन पढ़ रहे हैं। द्वार मैं हूँ, यदि कोई मेरे द्वार भीतर प्रवेश करे तो उद्धार पाएगा, अवसर भीतर बाहर जाया करेगा और चारा पाएगा। प्रभु को धन्यवाद अदा करते हैं। यीशु मसीह आपको उद्धार देने के लिए द्वार बन गए। किसी चीज में उद्धार चाहिए आपको, आपके हेल्थ में, आपके पैसों में, आपके आत्मिक जीवन में, आपके पापों से उद्धार सिर्फ यीशु मसीह के नाम पे है। आपको विश्वास करना है। ఈ పేరును నమ్మాలి, ఈ పేరు యందు విశ్వాసం ఉంచాలి. ఎందరూ ఆయనను అంగీకరించారో, ఎందరూ ఆయనను నమ్మిరో వారందరికీ దేవుడు అధికారము దయచేస్తున్నాడు. He gives you power to become what you are believing. Believing in the name of Jesus is the only solution to your problem. నీ సమస్యకు పరిష్కారము కేవలము యేసు ప్రభు అనే నామమందు విశ్వసించుట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, నీవు మాకిచ్చిన మీ నామము నాయన తండ్రి మేము ధరించుకుంటున్నామయ్యా. నీవు మాకిచ్చిన మీ నామములోనికి మేము ప్రవేశిస్తున్నామయ్యా.
ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ నామములోనికి నేను నడిపిస్తున్నాను. యేసు ప్రభు నామంలోనికి నడిపిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నీ నామంలో ప్రవేశించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ నామంలో ప్రవేశించి వారు ప్రతి విషయంలో రక్షింపబడినందుకు స్తోత్రం, విడుదల పొందుకున్నందుకు స్తోత్రం, సురక్షితంగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో ప్రభా, వారికి న్యాయ విషయంలో నాయన వారికి సురక్షితము దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం, ఉద్యోగాల్లో వ్యాపారంలో మీ రక్షణ కొరకు స్తోత్రం, చదువుకుంటున్న బిడ్డలు దీవించండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు, జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని బడి స్తోత్రం. యేసు ప్రభు నామంలో పరిచయం చేసిన గొప్ప విజయాన్ని, గొప్ప రక్షణ కొరకు స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన యేసు ప్రభు నామంలో భారతదేశం రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనగా కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్